యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చేస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మహీంద్రా 605DI అర్జున్ బండి అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు బండి యొక్క వివరాలు అయితే పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే బండి యొక్క వివరాలు, బండి యొక్క ఫొటోస్ స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో పంపించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్, గమనించగలరు. ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు. టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ రోజు మీ ముందుకైతే మహీంద్రా అర్జున్ 605DI బండి అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది, నీట్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో వెహికల్ అయితే ఉండడం జరిగింది. మనలో అయితే చాలా మంది అయితే మహీంద్రా 605 ట్రాక్టర్ తీసుకురావడం అయితే కామెంట్ చేయడం జరిగింది. అందుకోసం ఈ ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. మీకు కూడా ఎలాంటి ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ ఎలాంటి మోడల్లో కావాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2019 మోడల్ బండి. 2019లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ తీసుకుని అయితే 6 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లతో వెహికల్ అయితే ఉండడం జరిగింది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ మన వాట్సాప్ గ్రూప్ కూడా వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు కావాల్సిన చెక్ చేసుకొని తీసుకోవచ్చు. మీకు ఎలాంటి వెహికల్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. ఈ మహీంద్రా ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. పేపర్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. ఈ ట్రాక్టర్ వచ్చేసి హార్వెస్ట్ అటాచ్మెంట్ పేపర్తో అయితే ఉంది. ఈ బండి యొక్క పేపర్లు వచ్చేసరికి హార్వెస్ట్ అటాచ్మెంట్తో ఉంది, గమనించగలరు. సింగిల్గా అయితే లేదు, హార్వెస్ట్ అటాచ్ పేపర్లతో ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 50% లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 50% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గా ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నా. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. మంచి వర్కింగ్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది. ట్రాక్టర్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది. ఓన్లీ వారి సొంత పనులకు మాత్రమే వాడుకున్నామని చెప్తున్నారు. రీడింగ్ కూడా చాలా పెద్దగా ఏం తిరగలేదు. బండి వచ్చేసరికి హార్వెస్టర్ అటాచ్డ్ పేపర్లు. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో బండి అయితే అమ్మకానికి అయితే ఉంది. 2019 మోడల్ బండి. కరీంనగర్ డిస్టిక్లో వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 3,80,000 మాత్రమే చెప్తున్నారు. 2019 మోడల్ బండి మహీంద్రా 605DI అర్జున్ 3,80,000 మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండిని చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి బండిని తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.